అంటే అసెంబ్లీ, సచివాలయము, హైకోర్టు వీటికి భవనాలు నిర్మించుకోవడం, మంచి భవనాలు, ఐకానిక్ స్ట్రక్చర్స్ నిర్మించుకున్నా కూడా 5 ఏళ్ళలో పూర్తవుతాయి. అసాధ్యమేం కాదు అది. సో అందుకే తెలంగాణ సెక్రటరీ ఉదాహరణ ఇచ్చారు. తెలంగాణ సెక్రటరీ కాదు, సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ఉంది ఢిల్లీలో 20,000 కోట్లతో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు, కొత్త పార్లమెంట్ బిల్డింగ్, అంతా ఆధునీకరణ జరిగింది. దానికి 10 ఏళ్ళు పట్టిందా? పట్టలేదు కదా. మరి ఎలా సాధ్యమైంది అంటే కొత్త పార్లమెంట్ బిల్డింగ్ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బిల్డింగ్ బాగుంటుందా? ఎందుకు ఆలస్యం కావాలి నాకు చెప్పండి. సో అందులో అసెంబ్లీ భవనము, హైకోర్టు, సచివాలయానికి కేంద్ర ప్రభుత్వమే నిధులిస్తుంది. అదేం భారం కాదు రాష్ట్ర ప్రభుత్వానికి. అందువల్ల ఆర్థిక ఇబ్బందులతో సంబంధం లేదు. అందువల్ల నీకు 2 ఉదాహరణలు చెప్పాను. తెలంగాణ సెక్రటరియట్ ఉదాహరణ చెప్పాను, భారతదేశంలో కొత్త పార్లమెంట్ చేశాను. ఈ రెండింటికన్నా గొప్ప సెక్రటరియట్, గొప్ప అసెంబ్లీ అయితే మనం కట్టుకోం కదా ఆంధ్రప్రదేశ్లో. సచివాలయం, తెలంగాణ సచివాలయాన్ని పోలింది కట్టుకుంటే, లేదంటే కాస్త ఇంకా మెరుగైనది కట్టుకోవచ్చు, అభ్యంతరం లేదు. కానీ భారత పార్లమెంటు కన్నా కూడా గొప్పదైతే కట్టం కదా. మరి ఎందుకు ఇంత లేట్ కావాలి? అవి అయిపోయినాయి కదా. అంటే ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయి. ఆర్థికపరమైన అంశం ఏమున్నది? వీటికి కేంద్రమే ఇస్తుంది కదా డబ్బులు. 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకోలేదు, కేంద్రం ఇవ్వదా? సచివాలయము, హైకోర్టు, అసెంబ్లీ వీటికి విభజన చట్టం ఆధారంగా కేంద్రం ఇక తప్పదు. ఇద్దరు 1000 కోట్లు ఏదో ఇచ్చిందన్నారు. బట్ ఏదన్నా ఆ భవన నిర్మాణాల ఖర్చు కేంద్రం తీసుకుంటుంది. ఇక మిగిలింది ఏంటి? మీకు కేంద్ర ప్రభుత్వ భవనాలు, అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, వాటికి ఆల్రెడీ ల్యాండ్ కేటాయించున్నాయి. అవి వేగంగా గ్రౌండ్ కావాలి. ఒకసారి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వివిధ కంపెనీల హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ వచ్చాయనుకోండి, ఒక సిటీ రూపం వస్తుంది కదా. అసెంబ్లీ, సెక్రటరీ వచ్చాక ఇప్పుడు ఆల్రెడీ రీజనల్ ఔటర్ రింగ్ రోడ్కు కేంద్రమే ఇస్తుంది అని కూడా ఇవాళ కూడా పత్రికలో వచ్చింది. గతంలో కూడా కేంద్రం ఇస్తామన్నది. జగన్మోహన్ రెడ్డి అమరావతిని వదులుకున్నాడు కనుక అది అమలు కాలే. మీరు కేంద్రము ఆ ఔటర్ రింగ్ రోడ్కు డబ్బులు ఇస్తుంది. సో అందువల్ల ఔటర్ రింగ్ రోడ్ అయిపోతాయి. ఆల్రెడీ హైదరాబాద్తోనూ రాయలసీమతోనూ కనెక్టివిటీ కూడా అన్నారు. మీకు ఆ ఎయిర్పోర్ట్ కూడా, గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణ ఆ రోజుల్లోనే అయింది, మళ్ళీ ఏమైందో ఆగిపోయింది. దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా డెవలప్ చేస్తామని. సో అందువల్ల బేసిక్ కోర్ క్యాపిటల్ పూర్తి చేయగలిగితే తర్వాత మిగతా ప్రాసెస్లో కంపెనీలు రావడము, పెట్టుబడులు పెట్టడము, ఇవయ్యాక ఎలాంటి కంపెనీలు రావాలి, సో అక్కడున్న అంత నవనగరాలు అని చెప్పి అంతకుముందు ప్లాన్ చేశారు. ఆ మాస్టర్ ప్లాన్ అలాగే ఉంటుంది అని అంటున్నారు కూడా. అంటే జస్టిస్ సిటీ, నాలెడ్జ్ సిటీ, హెల్త్ సిటీ అని. అంటే ఒక చోటల్లా విద్యా సంస్థలు, ఒక చోట మీకు దానికి సంబంధించిన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్స్, ఇవన్నీ. సో అందువల్ల కోర్ క్యాపిటల్ పూర్తి చేసి ఒక 2.5 ఇయర్స్లో, మిగతా 2.5 ఇయర్స్లో క్యాపిటల్ టెరిటరీ పూర్తి చేసే గనక చేపట్టగలిగితే ప్రాక్టికల్గా సాధ్యం. గత అనుభవాల ఆధారంగా 5 ఏళ్ల టెన్యూర్ పెట్టుకుని 5 ఏళ్లలో ఏది పూర్తి చేయగలిగితే ఒక టాంజిబుల్, విజిబుల్ గ్రౌండింగ్ కనుక అయితే, ఇంకా తాత్కాలిక భవనాలు కాకుండా శాశ్వతమైన భవనాలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయినా అమరావతి పోతుంది అనే అనుమానం ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చెప్పింది అదే కదా. ఇన్వెస్టర్లు కూడా అంటున్నారు మళ్ళీ ఏమవుతుంది అని అనుమానం అని. సో ఆ అనుమానం రాకుండా ఇప్పుడు అమరావతి అనేది ఇంకా కన్ఫ్యూజన్లో ఉండటానికి వీల్లేదు. ప్రజలు చాలా స్పష్టంగా 3 రాజధానులు తిరస్కరించారు. 3 విశాఖలో, ఉత్తరాంధ్రలో కూడా వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది, రాయలసీమలో కూడా తుడిచిపెట్టుకుపోయింది. 3 రాజధానులు అన్న జగన్మోహన్ రెడ్డి 3 చోట్ల ఓడిపోయాడు. ఇంతకన్నా డిసిసివ్ పొలిటికల్ వర్డిక్ట్ ఏం కావాలి అమరావతికి అనుకూలంగా? సో అందువల్ల అమరావతి అనేది అసలు 3 రాజధానులను టేకప్ చేయడమే జగన్ చేసిన తప్పని గతంలో ఈ చర్చ వచ్చినప్పుడు కూడా చెప్పాం. అమరావతి అనేది కేవలం ఒక ప్రాంతంగా చూడకూడదు. అమరావతి క్యాపిటల్ ఈజ్ నాట్ ఫర్ వన్ రీజన్. ఇప్పుడు హైదరాబాద్ ఉందంటే ఒక ప్రాంతానికి అది రాజధాని అన్ని ప్రాంతాలకు సంబంధించింది. అందువల్ల ఒక రోబస్ట్ ఎకానమీ మహానగరాల్లో కనుక క్రియేట్ అయితే అది రాష్ట్రం మొత్తానికి ప్రయోజనం ఉంటుంది. ఇవాళ ఢిల్లీ, హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ మొత్తం తెలంగాణను పోషించడం లేదా? అందువల్ల అమరావతిని ఆ రకంగా చూడాలి తప్ప ఒక ప్రాంతానికి, ఒక కులానికి పరిమితం చేసి జగన్మోహన్ రెడ్డి చూడడం తప్పైంది. ఆ తప్పని ప్రజలు తీర్పు చెప్పారు. అందువల్ల ఇక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చిన అమరావతిని ముట్టుకోకుండా కావాలి అంటే ఒక రీజనబుల్ ప్రోగ్రెస్ అనేది అమరావతి నగర నిర్మాణంలో జరగాలి. అది నారాయణ అన్నట్టు 2.5 ఏళ్ళ ఎప్పుడు పూర్తి అవుతుందా అంటే కోర్ క్యాపిటల్ పూర్తవుతుంది. బహుశా ఆయన ఉద్దేశం కూడా అదే అండి.
అందువల్ల చంద్రబాబు నాయుడు అన్నది అది లాంగ్ ప్రాసెస్, టేక్స్ ప్రాసెస్, లెట్ ఇట్ టేక్ ప్రాసెస్. హైదరాబాద్ నగరం ఒక్క రోజులో పూర్తయింది, 400 ఏళ్ళ పైగా నిర్మాణం జరిగింది కదా. సో ఒక సిటీ ఎప్పుడు కూడా ఎవాల్వ్ అవుతుంది. సిటీ అనేది ట్రాన్స్ప్లాంట్ కాదు, నగరాన్ని నువ్వు ట్రాన్స్ప్లాంట్ చేయలేవు కదా. సో అందువల్ల ప్రాసెస్లో కానీ బేసిక్ సిటీ అయితే పూర్తి కాగలిగితే, సో డెఫినెట్గా ఒక విజిబుల్ టాంజిబుల్ గ్రౌండింగ్ కనుక కాగలిగితే భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకోకుండా ఆపగలం. ఓకే సార్, మన దేశంలో ఎన్నికలు, బ్రిటన్ దేశంలో నేను చూసిన ఈ రిజల్ట్, ఆ కంపారిజన్ ఏ రకంగా చూడాలని, 14 ఏళ్ల తర్వాత లేబర్ పార్టీ విజయం సాధించడం, దీనివల్ల భారత్ బ్రిటన్ల మధ్య సంబంధాలు ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే బ్రిటన్ పార్లమెంటరీ డెమోక్రసీ, మన పార్లమెంటరీ డెమోక్రసీ ఒకే రంగ నమూనా. మనం అక్కడి నుంచే తీసుకున్న వెస్ట్ మినిస్టర్స్ మోడల్ అంటారు. సో అమెరికన్ డెమోక్రసీ, ఫ్రాన్స్ డెమోక్రసీ పద్ధతులు వేరు, జర్మన్ డెమోక్రసీ. సో ఈ భారత ప్రజాస్వామిక నమూనా బ్రిటన్ నమూనాకు దగ్గరగా ఉంటుంది, మనది వాళ్ళది ఒకే రకంగా ఉంటుంది. సో అక్కడ కూడా ఈ ఎన్నికల్లో మీరు అన్నట్లు బ్రిటన్లో మనలాగా కూడా ఇప్పుడు మనకు 10 ఏళ్ల తర్వాత కూడా 3rd టర్మ్ మోడీ అధికారంలోకి వచ్చారు, కోర్స్ రెడ్యూస్డ్ మార్జిన్తోనైనా. సో బ్రిటన్లో కూడా 14 ఏళ్ళు పాలించింది కన్జర్వేటివ్ పార్టీ. అంతకుముందు 97 నుంచి 2010 వరకు లేబర్ పార్టీ పాలించింది. 97లో టోనీ బ్లేయర్ నాయకత్వం లేబర్ పార్టీ అద్భుత విజయాన్ని సాధించింది. సో దాని మించిన విజయం ఇప్పుడు సాధించింది. 97 నుంచి 2010 వరకు లేబర్ పార్టీ 13 ఏళ్ళు పాలించింది. 2010 నుంచి 2024 కన్జర్వేటివ్లు 14 ఏళ్ళు పాలించారు. అంతకుముందు లేబర్ కన్నా ముందు కన్జర్వేటివ్లు మార్గరెట్ థాచర్ ఆ కాలంలో 18 ఇయర్స్ కన్జర్వేటివ్ పాలన ఉంది. అంటే 18 ఏళ్ళ కన్జర్వేటివ్ పాలన, 13 ఏళ్ళ లేబర్ పార్టీ పాలన, మళ్ళీ 14 ఏళ్ళ కన్జర్వేటివ్ పాలన, మళ్ళీ ఇప్పుడు లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే బ్రిటిష్ ప్రజలు రీజనబుల్ టైం ఇచ్చి ఆ ప్రభుత్వాలను టెస్ట్ చేసి వాళ్ళు సరిగా పనిచేయనప్పుడు ఇది పంపిస్తున్నారు. ఇది అందువల్ల ఈ రిజల్ట్ ఎక్స్పెక్టెడ్. కన్జర్వేటివ్ పార్టీ వ్యతిరేక రిజల్ట్ ఇది నిజంగా చెప్పాలంటే లేబర్ పార్టీ అనుకూల రిజల్ట్ అని కూడా చెప్పలేం. ఎందుకంటే లేబర్ పార్టీకి 412 వచ్చినట్టున్నాయి, 400 పైగా సీట్లు వచ్చాయి. కానీ ఓటింగ్ వచ్చింది 35%. కేవలం 35% మాత్రమే ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు మన భారతదేశంలో కూడా నాకు గుర్తున్నంత వరకు బీజేపీకి వచ్చింది 36% ఓటింగ్. ఈవెన్ 2019లో కూడా అరౌండ్ అంతే. సో మనలాగానే బ్రిటన్లో కూడా అంటే 1/3 ఓటింగ్ వస్తే అధికారం వచ్చేస్తుంది, 50% కాదు, 35% లేబర్ పార్టీకి వచ్చిన అధికారంలోకి వచ్చారు. ఎలా వచ్చారు అంటే వాళ్ళ మళ్ళీ అపోజిషన్ ఓటేమో కన్సాలిడేట్ అయింది, అధికార పార్టీ ఓటేమో స్ప్లిట్ అయింది. సో మన దగ్గర కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు కన్సాలిడేట్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఏ రిజల్ట్ వచ్చిందో చూశాం కదా. అంటే ఓటు స్ప్లిట్ అయితే ఎలా అవుతుంది? తెలంగాణ ఉదాహరణ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 40% ఓటు ఆంధ్రప్రదేశ్లో వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి కూడా తెలంగాణలో 40% వచ్చింది. 40% ఓటు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. 40% ఓటింగ్ వచ్చి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లతో ఘోరమైన పరిస్థితికి నెట్టివేయబడింది. సో 36% వచ్చిన మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. సో పర్సంటేజ్ చూడండి, మీరు ఆశ్చర్యం వేస్తుంది. 40% ఓట్లు వస్తే అధికారం పక్క రాష్ట్రంలో, 40% ఓట్లు వస్తే అక్కడ 11 సీట్లు ఇంకో రాష్ట్రంలో. దీనికి తేడా ఏంటి అంటే ఈ ఓటు స్ప్లిట్. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు పోటీ పడడం వల్ల 40% ఓటింగ్ తెచ్చుకున్న కాంగ్రెస్కు పవర్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్ కావడం వల్ల